వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సినిమాల్లో కత్తిని చాలా ఒడుపుగా తిప్పుతారు, కత్తి యుద్ధాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అయితే రాజకీయ రణక్షేత్రంలో మాత్రం చెక్క కత్తితో యుద్ధాలు చేస్తున్నారు, ఉత్తుత్తి కత్తితో యుద్ధాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన. ఎందుకు అంటే ఇంకా చెప్పాలంటే తమలపాకులతో యుద్ధం చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు అనేటువంటిది ఆ రచ్చక వైపు నడుస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే అసలు స్పీకర్ రూలింగ్ ఇచ్చాడంట, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పీకర్ కి అలాగే శాసనసభ వ్యవహారాల ఆయన సమన్వయం చేసేటువంటి ఆయనకి అలాగే పయ్యావుల కేశవ్కి వీళ్ళందరికీ నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఆ ఇష్యూ అలా జరుగుతుంది. సో ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసాము అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే దీని మీద ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం తొలినాళ్లలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటి అని అంటే, కూటమిలో మేము అధికార పక్షంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అని చెప్పేసి చాలా గంభీరంగా చెప్పారు అప్పట్లో. అంటే జనాలంతా కూడా ఓహో అయితే ఇప్పుడు సమస్యలన్నిటి మీద విపరీతంగా స్పందించేస్తారన్నమాట ఈయన. ఎందుకంటే 2014లో అలాగే ఈయన మద్దతు ఇచ్చారు, బీజేపీ టీడీపీ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చారు. సో కొన్నాళ్ళు అయిన తర్వాత మరి ఎక్కడ చెడిందో ఏమో మాత్రం ఈయన సిన్సియర్గా బయటకు వచ్చేసి అప్పుడు వాళ్ళ మద్దతును ఉపసంహరించుకుని, అప్పుడు ఈయన ఇంకా కంటెస్ట్ చేయలేదు కాబట్టి కేవలం మద్దతు ఇచ్చారు. అప్పుడు ఈయన మద్దతు ఉపసంహరించుకుని బయటకు వచ్చి అప్పుడు లోకేష్ మీద వాళ్ళందరి మీద కూడా బీభత్సమైన ఆరోపణలు చేసి సభలు పెట్టి చీల్చి చెండాడేశారు. సో ఇప్పుడు కూడా అలాగే ఈసారి మద్దతు ఇచ్చినా కూడా ఈయన అలాంటి ప్రతిపక్ష పాత్రని కూటమిలో అధికారంలో ఉంటూ కూడా మిత్రపక్షంగా ఉంటూ కూడా అలాంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తారు అని చెప్పేసి పాపం జనాలందరూ కూడా ఆశపడ్డారు. అయితే ఇప్పుడు చాలా విచిత్రంగా ఒక రకమైనటువంటి నిజంగా కుట్టుకున్నటువంటి ఒక కలరింగ్ ఇస్తున్నారు అనేటువంటిది బయట జరుగుతున్న చర్చ. మొన్న మధ్య చూసాము అసెంబ్లీలో బోండా ఉమా గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. అసలు అప్పట్లో ఫస్ట్ లోనే పిఠాపురంలో ఒకసారి వచ్చిన నెల రోజుల్లోనే శాంతి భద్రతలు క్షీణించాయి అని చెప్పేసి హోంమంత్రి అనితని చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించినటువంటి పవన్ కళ్యాణ్ నేనే హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సిన పరిస్థితులు మీరు కల్పిస్తున్నారు అంటూ ఆ స్థాయిలో ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోం మంత్రి సార్ మీరు బాధ్యత వహించండి, హోం మంత్రి సార్ మీరు బాధ్యత వహించండి, నేను హోం శాఖ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హెచ్చరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న బోండావమ్మ మాట్లాడిన దాని మీద మాత్రం ఎందుకు అంత తీవ్రంగా స్పందించలేదు. పైగా చాలా కామ్ గా ఏది తనకున్న సాధ్యాసాధ్యాలను చెప్తూ పరిశ్రమల మీద ఈ కాలుష్యం పేరు చెప్పి చర్యలు తీసుకుంటే కనుక ఏపీలోనే కాదు దేశంలో ఒక్క పరిశ్రమ కూడా ఉండదు అంటూ ప్రతిదాన్ని కూడా మనం చాలా స్మూత్ గా చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూస్ అంటూ పాపం మళ్ళీ దాన్ని చాలా సాఫ్ట్ గానే రియాక్ట్ అయ్యారు. గౌరవ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్ కి పెరుగుతున్న గ్రోత్ కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనిషి. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదో తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. కానీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. సో దాని మీద చాలా పలు అనుమానాలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏంటంటే దానికి కౌంటర్ గా అన్నట్టు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆయన రోడ్ల గురించి R&B మినిస్టర్ని ఆయన బీసీ జనార్దన్ రెడ్డి ఆయన్ని ఉద్దేశిస్తూ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఏమన్నారంటే 15 నెలలుగా మేము రోడ్ల కోసం ఎదురు చూస్తున్నాము, రోడ్ల సమస్య గురించి మేము ఊళ్ళలోకి వెళ్తే జనాలకు సమాధానం చెప్పలేకపోతున్నాము. ఎక్స్పెక్ట్ చేసి మనం ఆ రోజు మరి రోడ్లు వేస్తారు, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉంటుంది, టౌన్ లో కూడా రోడ్లు లేవు అనే పరిస్థితి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకు ఓట్లు వేశారు అధ్యక్ష. గడిచిన 15 నెలలు కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఊరికి బస్సు వచ్చి కనీసం 6 సంవత్సరాలు అధ్యక్ష. మా ఊరి నుంచి వెళ్ళి అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు రాత్రి బస్సు బైపాస్ రోడ్ లో దింపేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకా రేపు వస్తుంది, మనం వచ్చాక రేపు చేస్తాం, మరి 10 రోజుల్లో చేస్తాం అని చెప్పి మన కోసం ఎదురు చూశారు అధ్యక్ష. కానీ నేను గౌరవ మంత్రి గారిని చాలా సార్లు రిక్వెస్ట్ చేసి అడిగాను అధ్యక్ష,
ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష. అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ దీంట్లో జనసేన ఒక లాజిక్ మిస్ అయింది. ఏంటి అని అంటే, ఇది చాలా తెలివిగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించామని చెప్పుకుంటున్నారు, కానీ ఈ రోడ్ల విషయంలో ప్రజలకు డైరెక్ట్ గా సమాధానం చెప్పాల్సింది మాత్రం జనసేనే. ఎందుకు అని అంటే, ఎలక్షన్స్ ముందు ఈ రోడ్ల విషయంలో చాలా హంగామా చేసింది జనసేన. ఎక్కడికక్కడ జనసేన నాయకులు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్ల విషయంలో చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం. అప్పట్లో జనసేన నాయకులు, తర్వాత క్యాడర్ వాళ్ళంతా కూడా కొన్ని చోట్ల గుంతలు పూడ్చినట్టుగా తట్ట మట్టేసి అక్కడ ఫోటోలు దిగి ఇవన్నీ హడావిడి కూడా వాళ్లే చేశారు. అటు కాకినాడ ఏడీబీ రోడ్డు, ఆ ఏడీబీ రోడ్డు కానీ ఇలా చాలా చోట్ల జనసేన నాయకులు ఎక్కడికక్కడ గుంతలు చూపిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ఇవన్నీ రోడ్లు అనేటువంటి విషయం మీద మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమంగానే చేశారని చెప్పాలి జనసేన. మరి అలాంటిది ఇప్పుడు వాళ్లే తెలివిగా ఇంకా మేము ఎదురు చూస్తున్నాము, ప్రభుత్వం స్పందించట్లేదు అంటూ చాలా శుతిమెత్తగా ఆగ్రహవేశాలు, పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఆగ్రహవేశాలు ఏం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే విరుచుకుపడిపోయారు కదా, ఆ స్థాయిలో ఏం మాట్లాడకుండా తన ఎమ్మెల్యేని ఒక అతనితోటి ఇలా రోడ్ల విషయం గురించి మాట్లాడించడం అనేటువంటిది కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. వాళ్ళలో వాళ్లే ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా, వాళ్లే విపక్షం స్వపక్షంగా ఉన్నట్టుగా, అధికార పక్షం విపక్షంగా వాళ్లే ఉన్నట్టుగా, ప్రతిపక్షంగా ఇలాంటి ఒక డ్రామా, హై డ్రామా నడుస్తోంది కూటమి ప్రభుత్వంలో అనేటువంటిది ఇప్పుడు బయట జోరుగా చర్చ సాగుతుంది. మరి ఇది ఎలాగే కొనసాగితే కేవలం ప్రశ్నలకే పరిమితం అయిపోతుందా, లేకపోతే మరి ఏమైనా క్షేత్రస్థాయిలో పనులు ముందుకెళ్తాయా లేదా అనేటువంటి కూడా అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది కేవలం ఇదొక డ్రామా, ఒకరినొకరు ప్రశ్నించుకోవడం అనేటువంటిది కేవలం ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా నటించడం, చెక్క కత్తితో యుద్ధం, ఉత్తుత్తి కత్తితో యుద్ధం చేస్తున్నట్టుగా నటించడం అనేటువంటిది ముఖ్యంగా జనసేన పార్టీ మీద దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మొన్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఎక్కువగా నమ్మింది పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల కూటమిలో ఆయన మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారితో పని చేయిస్తారు అనేటువంటి భరోసా ఈయన కల్పించగలిగారు. ప్రజలు కూడా నమ్మారు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్న తంతులో సరే విమర్శలు, ప్రతి విమర్శలు, మేము ప్రశ్నిస్తున్నట్టుగా నటించడాలు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఫైనల్ గా అవుట్పుట్ క్షేత్రస్థాయిలో 15 నెలలుగా ఇంకా రోడ్లు ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ గొంగళి అక్కడే ఉంది అని అంటే ఇది ఫస్ట్ దీని తాలూకు ఎఫెక్ట్ ప్రభావం జనసేన మీద పడుతుంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో. అందుకే ఆయన అన్నాడు, మేము జనాలకి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందువల్లంటే రోడ్ల విషయంలో ఫస్ట్ జనాలు ఎవరిని నిలదీస్తారంటే జనసేనని నిలదీస్తారు. కాబట్టి ఈ విషయంలో కేవలం ఏదో మేము ప్రశ్నించేసాము, కూటమిని ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాము, ఆ విధంగా మేము టీడీపీకి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నామని జనసేన చెప్పుకోవటానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తే కుదరదు. క్షేత్రస్థాయిలో పనులు ముందుకు జరగాలి, అప్పుడు మాత్రమే జనసేన మీద క్రెడిబిలిటీ ఉంటుంది. లేకపోతే జనసేన చాలా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇలా ఉత్తుత్తి యుద్ధాలు, ఉత్తుత్తి కత్తితో పోరాటాలు చేస్తున్నాము అనేటువంటి కలరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తే జనసేన చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటువంటిది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం.